హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఆల్గో ట్రేడర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంజల్ వన్ బ్రోకర్ని మన ఆల్గో టూల్స్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎట్లా కాన్ఫిగర్ చేయాలి అనేది మనం చూద్దామండి. ఎందుకంటే చాలామంది క్లయింట్స్ బిగినర్స్ ఉన్నారు, వాళ్ళు అడుగుతూ ఉంటారు, సార్ మాది ఏంజల్ వన్ అకౌంట్ ఉందండి, మీ ఆల్గో టూల్స్కి ఎట్లా కనెక్ట్ చేయాలి, ఎట్లా లింక్ చేయాలి అని అడుగుతారండి. వెరీ ఈజీ అండి, 5 minutes ప్రాసెస్ అంతే. అది ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాము ఎట్లా కనెక్ట్ చేయాలి రెండిట్లని అని. సో దట్ మీకు ఇందులో ఆర్డర్స్ పెడితే మన ఆల్గో టూల్స్లో డైరెక్ట్గా మీ టెర్మినల్లో ఆర్డర్స్ కనిపిస్తాయి. ఓకే, అండ్ మీకు ఆల్రెడీ తెలుసు bluechipalgos.com ఇది మన వెబ్సైట్ అండి. ఇక్కడ మనకి చాలా ఆల్గో టూల్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మేము ఇంకా ఫ్యూచర్లో చాలా డెవలప్ చేస్తున్నాం కూడా. సో మీరు ఏ ఆల్గో టూల్ని కనెక్ట్ చేయాలన్నా కూడా ఏంజల్ వన్ బ్రోకర్ తోటి మీకు ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుందండి. ఒక్క పాయింట్ ఏంటంటే, ట్రేడ్ బాట్స్ వెబ్ ఒక్కదానికి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది, దానికి సపరేట్ వీడియో చేద్దాము. బట్ ఓవరాల్ వేరే అన్ని టూల్స్, లేకపోతే మేము ఫ్యూచర్లో డెవలప్ చేసే టూల్స్ అన్నిటికీ కూడా ఈ ప్రాసెస్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఈ వీడియోలో మనం ఓన్లీ ఏంజల్ వన్నే డిస్కస్ చేసుకుంటున్నామండి. వేరే బ్రోకర్స్కి మనం వేరే సపరేట్ వీడియోస్ చేసుకున్నాము. ఆల్రెడీ యూట్యూబ్ మనకు ఒక ప్లేలిస్ట్ ఉంది, అందులో ఒక్కొక్క బ్రోకర్కి ఒక్కొక్క వీడియో ఉందండి, అది వాచ్ చేయండి. ఈ వీడియోలో అయితే మనం ఏంజల్ వన్ని ఈ ఆల్గో టూల్స్కి ఎట్లా కనెక్ట్ చేయాలనేది చూద్దాము. సో ఇప్పుడు మన దగ్గర ఒక 3 డెస్క్టాప్ అప్లికేషన్స్ ఉన్నాయండి. ట్రేడ్ స్కాల్పర్, ట్రేడ్ బాట్స్ డెస్క్టాప్, ట్రేడ్ డిస్క్ అని. ఇంకా మనకి వేరే ఆల్గో టూల్స్ కూడా ఉన్నాయి, ట్రేడ్ మల్టీప్లేయర్ అవన్నీ. బట్ ప్రాసెస్ సిమిలర్ కాబట్టి మనం అన్ని ఆల్గో టూల్స్లోకి వెళ్ళట్లేదండి. అండ్ అట్లాగే ఇన్ కేస్ మీకు ఎవరికైనా అసలు ఈ టూల్స్ ఏంటో తెలియకపోతే దీని గురించి సపరేట్గా వీడియోస్ చేసి పెట్టామండి. మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, లేదంటే మన వెబ్సైట్కి రండి. ఇందులో మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ గురించి మేము డిస్క్రైబ్ చేసాము. ఒక్కొక్క టూల్ దేనికి వాడతాము, మీరు స్కాల్పర్ అయితే ఏది యూజ్ అవుతుంది, డిస్క్రిప్షనరీ ట్రేడర్ అయితే ఏది యూజ్ అవుతుంది, టైం బేస్డ్ ట్రేడర్ అయితే ఏం యూజ్ అవుతుంది, స్ట్రాడిల్స్ అండ్ స్ట్రాంగిల్స్కి, ఇవన్నీ కూడా మేము ఒక్కొక్క టూల్ గురించి డీటెయిల్డ్గా ఒక్కొక్క వీడియో చేసి పెట్టామండి. ఓకే, ఈ వీడియోలో మాత్రం ఓన్లీ కాన్ఫిగరేషన్ పార్ట్, అది కూడా ఓన్లీ ఏంజల్ వన్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం మనం. ఆల్రైట్, సో మీకు ఏంజల్ వన్ కాన్ఫిగరేషన్ చేయాలంటే ఇందాక చెప్పినట్టుగా జస్ట్ 5 minutes వర్క్ అండి. ఓన్లీ 5 డీటెయిల్స్ కావాలి మీకు. ఆ 5 డీటెయిల్స్ ఉంటే మీరు ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు మా దగ్గర రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాం మేము. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మీరు కనెక్ట్ అని కొడితే మీకు అన్ని ఆల్గో టూల్స్ కనిపిస్తాయి. ఈ వీడియోలో చెప్పాను కదా, ఓన్లీ ఏంజల్ వన్ని మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ ఏంజల్ వన్ మీరు కనెక్ట్ చేయాలి అంటే మీకు 5 డీటెయిల్స్ కావాలండి. కొన్నిట్లలో 4 అడుగుతుంది, కొన్నిట్లలో 5 అడుగుతుంది. సో దట్స్ ఓకే, మనం 5 కూడా చూద్దామండి ఇక్కడ. అయితే ఫస్ట్ వచ్చేసి క్లయింట్ ఐడి. క్లయింట్ ఐడి మేము ఆల్రెడీ లాక్ చేసి పెడతాం. మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు మాకు ఇస్తారు కదా, అదే క్లయింట్ ఐడి లాక్ చేస్తాం. మీరు అందులో చేంజ్ చేయడానికి ఏమీ ఉండదు. సో ఫస్ట్ది క్లయింట్ ఐడి అయిపోయిందండి. నెక్స్ట్ది ఎంపిన్. ఎంపిన్ కూడా వెరీ వెరీ ఈజీ అండి. మీరు డైలీ మార్నింగ్ ఏంజల్ వన్లోకి లాగిన్ అవుతారు కదండి ట్రేడింగ్ చేయాలి అంటే, సేమ్ అదే విధంగా మీరు ఏంజల్ వన్లోకి లాగిన్ అవ్వాలండి. మీరు ఏంజల్ వన్లోకి లాగిన్ అయినప్పుడు విత్ ఫోన్ నెంబర్ కానీ క్లయింట్ ఐడి కానీ లాగిన్ అవుతారు. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొట్టంగానే మీకు ఏమవుతుందండి, జనరల్గా డైలీ మీకు ఒక ఓటీపీ పంపిస్తాడు. మీరు ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అని కొట్టండి. ఇక్కడ ప్రొసీడ్ అని కొడితే మీకు కింద ఫర్గాట్ పిన్ అని ఉంటుందండి. ఓకే, మీకు ఆల్రెడీ పిన్ తెలిస్తే మీరు ఈ ప్రాసెస్ చేయక్కర్లేదండి. డైరెక్ట్గా మీరు ఇక్కడ ఎంపిన్ అనేది మీరు ఎంటర్ చేసేసేయచ్చు. లేదు సార్ నాకు పిన్ తెలీదు, నేను మర్చిపోయాను, లేకపోతే కొత్త క్లయింట్ని ఏంజల్ వన్ కంటారా, మీరు ఇక్కడ ఫర్గాట్ పిన్ అని కొట్టచ్చు. ఓకే, ఫర్గాట్ పిన్ అని కొడితే మిమ్మల్ని కొన్ని డీటెయిల్స్ తీసుకుంటుందండి. ఆ డీటెయిల్స్ అన్నీ మీరు ఇస్తే మీకు డైరెక్ట్గా మళ్ళీ పిన్ అనేది వస్తుంది. సో మీరు ఆ పిన్ని మీరు మన అప్లికేషన్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లయింట్ ఐడి అయిపోయిందండి, ఎంపిన్ అయిపోయింది. థర్డ్ అండ్ ఫోర్త్ ఏంటి అంటే ఏపీఐ కీ అండ్ ఏపీఐ సీక్రెట్. ఈ రెండు కూడా మీకు ఒకటే పోర్టల్ నుంచి వస్తాయండి. దాన్నే స్మార్ట్ ఏపీఐ పోర్టల్ అంటారు. ఓకే, ఇది ఏంజల్ వన్ వరల్డ్ అండి. సో మీరు smartapi.angelbroking.com అని చెప్పి మీరు ఈ సైట్కి వెళ్తే మీకు ఇక్కడ లాగిన్ అని ఉంటుంది. ఓకే, మీరు దీన్ని లాగిన్ చేయాలండి. మీరు లాగిన్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ లేదు అంటే మీరు సైన్ అప్ నవ్ అని కొట్టచ్చు. బేసిక్ డీటెయిల్స్ ఇస్తే మిమ్మల్ని సైన్ అప్ చేస్తుంది. ఏ ఈమెయిల్ ఐడి అయితే మీరు ఇక్కడ ఇస్తారో అదే ఈమెయిల్ ఐడి అండ్ అదే పాస్వర్డ్ తోటి మీరు లాగిన్ అవ్వాలండి. సో నేనైతే ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. బ్యాక్కి వెళ్ళి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఆ స్టెప్ని స్కిప్ చేస్తున్నాను. నేను డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ చేసి నేను ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే ఇవ్వటం జరుగుతుందండి. ఓకే, మీరు సబ్మిట్ అని కొట్టంగానే మీకు స్మార్ట్ ఏపీఐ పోర్టల్లోకి లాగిన్ అవుతుంది. ఓకే, బేసిక్గా మీకు ఇక్కడ ఏమి ఉండవండి, ఒక బ్లాంక్ ఉంటుంది మీకు. మేము చాలా ఇక్కడ జనరేట్ చేసాం కాబట్టి జనరేట్ చేసినవన్నీ ఇక్కడ చూపిస్తుంది మనకి. సో
మీరు ఇది లాగిన్ అయిన తర్వాత మీరు లాస్ట్కి వచ్చి క్రియేట్ అన్ యాప్ అని ఉంటుంది, మీకు ఒక బటన్, మీరు క్రియేట్ అన్ యాప్ అని పెట్టాలి. క్రియేట్ అన్ యాప్ అని పెట్టిన తర్వాత మీకు ట్రేడింగ్ ఏపీఐ సెలెక్ట్ అయి ఉంటుందండి. దీన్ని ఏం చేంజ్ చేయొద్దు మీరు, ఈ ఏపీఐస్ అన్ని మనం వాడము, ట్రేడింగ్ ఏపీఐ అలాగే ఉంచండి. అండ్ ఇక్కడ మీకు యాప్ నేమ్ అని ఇవ్వమంటుందండి. యాప్ నేమ్ సింపుల్గా మీరు బ్లూ చిప్ ఆల్గోస్ అని ఇచ్చేసేయచ్చు, బ్లూ చిప్ ఆల్గోస్ అని కానీ లేకపోతే ఏదైనా ఇవ్వచ్చండి. అండ్ అట్లాగే రీడైరెక్ట్ యూఆర్ఎల్ అండి, వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ రీడైరెక్ట్ యూఆర్ఎల్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, కాపీ పేస్ట్ చేసుకోండి. మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమీ చేయొద్దు. smartapi.angelbroking.com అని ఇవ్వాలి మీరు రీడైరెక్ట్ యూఆర్ఎల్. ఓకే, పోస్ట్ బ్యాక్ యూఆర్ఎల్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్లాంక్గా వదిలేసేయండి అది. అండ్ క్లయింట్ ఐడి, మీ క్లయింట్ ఐడి ఏదైతే ఉందో మీరు ఆ క్లయింట్ ఐడి ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీరు క్రియేట్ యాప్ అని కొట్టండి. దట్స్ ఇట్ అండి, ఏం లేదు మీరు చేయాల్సింది. జస్ట్ దీని సెలక్షన్ ఆల్రెడీ ఉంటుంది, మీరు చేంజ్ చేయొద్దు. నేమ్ ఏదో ఒకటి ఇవ్వండి, రీడైరెక్ట్ యూఆర్ఎల్ మాత్రం smartapi.angelbroking.com అని ఇవ్వండి. ఇక్కడ మీ క్లయింట్ ఐడి ఇవ్వండి, క్రియేట్ యాప్ అని కొట్టండి. మీరు అలా కొడితే మీకు ఏపీఐ కీ అండ్ ఏపీఐ సీక్రెట్ అనేవి మీకు ఇక్కడ జనరేట్ అవుతాయండి. మీరు జస్ట్ వీటిని కాపీ చేసుకోండి, ఏపీఐ కీ ఏపీఐ సీక్రెట్ని కాపీ చేసుకొని మీరు మన అప్లికేషన్లో ఇవ్వచ్చు, లేదంటే మీరు ఎక్కడైనా డెస్క్టాప్ మీద సేవ్ చేసుకోవాలంటే నోట్ ప్యాడ్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. సో మనకి క్లయింట్ ఐడి అయిపోయింది, ఎంపిన్ అయిపోయింది, ఏపీఐ కీ అయిపోయింది, ఏపీఐ సీక్రెట్ అయిపోయిందండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టీఓటీపీ జనరేటర్. క్లయింట్స్కి మళ్ళీ చెప్తున్నానండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది టీఓటీపీ జనరేటర్ అంటే ఏం చేస్తారంటే ఇక్కడ 6 డిజిట్ కోడ్ ఇస్తారండి. ఓకే, అంటే వేరే బ్రోకర్స్లో జెరోదా కానీ ఎల్ఐఎస్ బ్లూలో కానీ ఏంజల్ వన్లో కానీ ఎంటర్ అయ్యేటప్పుడు టెర్మినల్లోకి 6 డిజిట్ కోడ్లు ఇస్తూ ఉంటాం మనం. సో అలవాటు అయిపోయి చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ కూడా 6 డిజిట్ కోడ్ ఇస్తారు, కానీ కాదండి. మనం ఇక్కడ టీఓటీపీ జనరేటర్ ఇవ్వాలంటే ఇలాంటి ఒక పెద్ద కోడ్ ఉంటుందండి. మీరు ఈ టీఓటీపీ జనరేటర్ ఇస్తే దీనికి అదే ఎవ్రీడే 6 డిజిట్ కోడ్ని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. సో దాట్ మీకు ఎఫర్ట్ తగ్గించడం కోసం అని చెప్పి మేము ఈ ఫీల్డ్ని పెట్టామండి. మీరు 6 డిజిట్ కోడ్ ఇస్తే ఇది లాగిన్ అవ్వదు. మీరు టీఓటీపీ జనరేటర్ ఆర్ టీఓటీపీ సీక్రెట్ అంటాము, మీరు దాన్ని మాత్రమే ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి అనేది ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ smartapi.angelbroking.comకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ మీకు ఎనేబుల్ టీఓటీపీ అని ఉంటుంది పైన. ఓకే, మీరు ఎనేబుల్ టీఓటీపీ అని కొడితే మీకు ఇక్కడ ఏంజల్ వన్ క్లయింట్ ఐడి అండ్ పిన్ ఇవ్వమని అడుగుతుందండి. సో మీరు ఏంజల్ వన్ కోడ్ అండ్ పిన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఓటీపీ పంపిస్తుంది మీకు, ఎందుకంటే మీరే చేస్తున్నారా వేరే వాళ్ళు చేస్తున్నారా కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఏం చేస్తుందంటే ఒక ఓటీపీ పంపిస్తుంది. మీరు ఆ ఓటీపీని మీరు ఇందులో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ ఓటీపీని ఎంటర్ చేసి ప్రొసీడ్ అని కొడితే మీకు ఒక స్కానర్ వస్తుంది, ఒక కోడ్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటండి, మనకు కావాల్సింది ఈ కోడ్ కావాలి. ఈ కోడ్ని మీరు కాపీ చేసుకొని ఎక్కడైనా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్లో కూడా అదే కోడ్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో అంతేనండి మీరు చేయాల్సింది. యూజర్ ఐడి కావాలి, టీఓటీపీ జనరేటర్ ఇప్పుడే మనం చూసాము, అండ్ ఎంపిన్ మీరు డైలీ లాగిన్ అయ్యేటప్పుడు ఏ పిన్ అయితే ఇస్తారో ఆ పిన్ ఇవ్వాలి. ఏపీఐకి ఏపీఐ సీక్రెట్. సో ఈ స్మార్ట్ ఏపీఐ పోర్టల్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడి నుంచే టీఓటీపీ వస్తుంది, అట్లాగే మీకు ఇక్కడి నుంచే ఏపీఐ కీ అండ్ ఏపీఐ సీక్రెట్ కూడా మీకు వస్తుంది. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏంజల్ వన్ని ఎలాగ మన టూల్స్కి కాన్ఫిగర్ చేయాలో చెప్పామండి. ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. ఇన్ కేస్ మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యాక కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మేము మీకు ఎనీ డెస్క్ త్రూ హెల్ప్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.